హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అఫీషియల్ 1 2 3. వైజాగ్ వచ్చాను. మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి అన్నప్రసన్న అనమాట. సో మా ఫ్రెండ్స్ కూడా ఇచ్చారు. పడిపోతున్నారు కెమెరా ముందు. రెడీ అయిన తర్వాత కెమెరా ముందుకు రావడానికి సిగ్గుపడరు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి లొకేషన్ అనమాట, బీచ్ పక్కనే. భవానీ వాళ్ళ పాపకి అన్నప్రసన్న అనమాట. సో మా బుజ్జమ్మకి అన్నప్రసన్న ఏం ముడుతుందో కానీ సో ఎక్సైట్మెంట్గా ఉన్నాము. మార్నింగే అన్నయ్య నేను స్వాతి మార్కెట్కి వెళ్ళాము అనమాట. ఇంకా మార్కెటింగ్ పని అయిపోయిన తర్వాతే ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చిన్న బుజ్జమ్మకి ఫోటోషూట్ ప్లాన్ చేసాం అనమాట. వచ్చిందంటే బాగానే వచ్చాయి ఫొటోస్, మరీ అంత కాదు. అంటే చిన్న పాప కాబట్టి సపోర్ట్ చేయలేదు, భయపడిపోయింది. అందరం దాన్ని మధ్యలో పెట్టి మేము ఫుల్గా చుట్టూ అరుస్తుంటే ఎవరైనా భయపడతారు కదా, మనకే కొంచెం షై ఫీల్ ఉంటుంది. అదైతే ఇంకా షై ఫీల్తో పాపం ఏడ్చేసింది. వాటర్లో వేసినప్పుడు ఇంకా ఎక్కువ ఏడ్చింది. ఇక ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని ఇంకా అన్నప్రసన్న స్టార్ట్ చేసాం అనమాట. టెంపుల్కి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో. టెంపుల్కి వెళ్తున్నాం. స్వాతి నేను మొత్తం నేలవేని బిజీగా ఉంది మేకప్ వేసుకునేలో. ఈ గ్యాప్లో మేము వెళ్ళిపోయాం అనమాట, నేను భవానీ అందరం. ఇంట్లో చేసుకోవచ్చు, కాకపోతే టెంపుల్లో చేస్తే ప్రశాంతంగా ఇంకా పాపకు కూడా మంచి జరుగుతుందని అన్నయ్య వాళ్ళు టెంపుల్లో ప్లాన్ చేశారు. ఇంకా అందరూ వచ్చేలో మేము ప్రిపేర్ చేస్తున్నాం అనమాట, అన్నీ సర్దుతున్నాము. నీలవేణి ఇంకా రాలేదు. 9 ఐటమ్స్ పెట్టామన్నమాట అన్నీ కలిపి. అన్నయ్య బాక్సర్ కాబట్టి బాక్సర్ కూడా పెట్టారు. నేను ఎప్పుడు తన కడుపులో ఉన్నప్పుడు అనుకునేదాన్ని బ్యూటీషియనే అవ్వాలి అనుకొని మేకప్ బాక్స్ కూడా పెడదాం అనుకున్నాం, కానీ ఎందుకులే బాగోదు కామెడీగా ఉంటుందని పెట్టలేదు. అన్నప్రసన్న ముందు పంతులు గారు పూజ చేయించారనమాట వాళ్ళ చేత. బుజ్జం చూడండి ఎలా చూస్తుంది పంతులు గారి వైపు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, అందరు కూడా వచ్చేసారు. అంటే ఇంట్లో చేసుకుంటే మామూలుగా అయిపోతుంది, కాకపోతే మేము టెంపుల్లో పెట్టుకున్నాం కదా, పంతులు గారు ఏమో పూజ చేశారనమాట. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నప్రసన్న స్టార్ట్ చేసాం. ఎన్ని ఐటమ్స్ పెట్టుకున్నాం లెక్క పెట్టుకున్నాం అని. నేను 9 ఐటమ్స్ పెట్టాము. డాక్టర్ కూడా అవుతుందని అన్నీ పెట్టాం. అనుకోని నీలవేణి స్టిల్ ఇస్తుంది, అది వీడియో నవ్వుకుంటున్నాము. ఇంకా టైం ఉంది అందుకే అందరం సైలెంట్ కూర్చున్నాం అనమాట. మా స్వాతి వీడియోస్ తీస్తుంది. చూడరా ఏమో అన్నం పెట్టి ఈరోజు కూరి భలే చూస్తుంది. అని తీయని అన్న నిలగానే అన్న వచ్చారు. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్యాన్స్. ఇక తీస్తాను మీకే. ఇలాగే అదో కాకుండా ఏట్రా హైట్. కెమెరామ్యాన్ దేనికి తెచ్చాం? పాప కోసం. స్వాతి ఫోటోలు దిగుతూ ఇడేం సోదేస్తా. కోవిల్లో ఏటమ్మాకి పాటలు. భుజం ఏది తీసా ఉంగరం వాసే గుర్తొస్తుందమ్మా. వాళ్ళ అమ్మ చూడండి
పాడండి కోవిల్లో దాని పాటలు. అలా అని మరి నువ్వు బాక్సింగ్ స్టైల్ ఇస్తాండి చూడు. దానికి ఫోటోలకు పడ్డ పాటలు. ఒరే నువ్వు కూడా కలిసిపోవు కదా ఈ పాటల్లో. ఏ బూచాట ఇది ఉన్నావు కదా మళ్ళీ బూచాట. సౌజీ పాపం గోడ గుద్దుకుంది, మేకప్ పాస్తా పోయింది పాపం. మా కెమెరామ్యాన్ నిలవేండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు బార్సాలు కాదు ఇది అన్నప్రసన్న ఫ్రెండ్స్. ఇదే నాకు సైడ్ వేస్తుంది మా అన్నకయ్య కన్నా. జరుగు ప్లేస్ సరిపోలేదు. అలిసిపోయిన ముసలి తాత అలాగే తీకి ఎలా తీకి ఆంటీకి చలితో వణికిపోయిన ఆంటీ 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 బొత్తురాళ్ళు బొల్లొచ్చా. అవదు అవదు పడుతున్నా రియల్ కెమెరామ్యాన్. మనిషిరా స్తంభం పక్కన మరో స్తంభం. గౌతమ్ స్తంభం పక్కన మరో స్తంభం. సౌజికి ఫోటో తీయాలంటే ఎంత కెమెరామ్యాన్ అయినా సరిపోదు. కాలు పట్టేసిన అంకుల్ గారు. గుడిలో ఏంటి లొల్లి? అన్నయ్య ఇది తప్పన్నయ్య, మా ఇద్దరికేమో 2 క్లిక్కుల్లో తీసా తనకి అన్ని స్టైల్స్ లడ్డు. ఇగో బూచాట్లు ఆడడానికే వచ్చారు మీరు. ఇగో బూచాట్లు ఆడడానికే వచ్చారు. సైలగు గోనింపియండి. సూపర్ వచ్చింది. చదువద్దా అక్కడికే సస్పెన్స్ పెట్టచ్చు. సస్పెన్స్ ఎడుతుందిరా బాబు. బంగారం పట్టుకుంటా
వర్ణని అసలు బాక్సింగ్ ముట్టుకుంటున్నాను అనుకున్నాడు తెలుసా. నేను ఫస్ట్ బంగారం అనుకున్నాను, లేకపోతే లడ్డు అనుకున్నా. గట్టి గుద్దుకోండి. రెడీ స్టార్ట్. అది పిల్ల బచ్చ గడిని ఆడిపించుకోవడానికే పనికొస్తుంది, ఇంక దేనికి పనికిరా. అది Friend, hello, hi guys, welcome to our channel. So official 143. ఇదే నా కొత్తిమీర పని లేదు, వీడియోగ్రాఫర్కి పని లేదు, ఏం చేస్తానో తెలియదు. ఎందుకంటే నాకు కంటెంట్ కొట్టుకుంటాను కానీ ఒక్క కోయలేదు ఇప్పుడు వచ్చి. నేస్తున్నావా అన్ని నేను కోసిన తర్వాత లాస్ట్ లోనే పూజారులా చూడు ఓం నమా బుస్ అన్నట్టుగా వచ్చిందిరా. కనమన్నాక నువ్వు ఎంత దగ్గర బిర్యానీ తండ్రి బిర్యానీ సామాన్లు ఒక్కని చేయడం చూడలేదు. అది పులిహోర కూడా ఇంకా ఫ్యూచర్ లోనే హెల్ప్ చేయడానికి ఇప్పుడు నేర్చుకుంటాడు గౌతమ్ గారు. చూడండి ఫ్రెండ్స్ డైలాగ్ చేస్తుంది. డైలాగ్స్ ఇలా అనాలి. ఎక్స్పీరియన్స్డ్ బుజ్జమ్మ మామకి ఏడ్ చేస్తున్నావే నువ్వు. మనం వెళ్ళిపోతాం హాస్పిటల్కి. గుర్తుపెట్టుకో, తర్వాత నువ్వు అదే తినాలి. సరే చూడు 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 ఇటు ఇటు. డ్రింక్ తాగేస్తాను. నీకు నేను వాటర్ కదా గ్లాస్ ఇచ్చాను అక్క. రాగానే ఫోన్ స్టార్ట్. నోట్లో ఎగరేస్తాను శ్వేత. అమ్మో ఫ్రెండ్స్, మా శ్వేత వచ్చింది ఫ్రెండ్స్. ఎండలో ముచ్చట్లు ఆడుతుండు మా వంటలక్క. బిర్యానీ అయిన తర్వాత నేను కాదు వంటలక్క, తిను వంటలక్క. హాయ్ ఫ్రెండ్స్. ఆడు జుట్టుకు కళ్ళు కనిపిస్తున్నాయో జుట్టు కనిపిస్తుంది కూడా తెలియకంటారు. ఇక మనం మ్యారీ అని వేడి చేస్తారు వీళ్ళిద్దరు. అర్థమైందా? ఇదే నా బెస్ట్ సజెషన్. గూగుల్ ఇంకా ఇంకేటి బాగున్నాయి. గూగుల్ పిక్సెల్ లోడ్ కదా, పిక్సెల్ 7a దింపాడు. ఇల్లు వస్తుంది అందుకే డబ్బు సంబంధించి గూగుల్ పిక్సెల్ 6a ఫోకస్ 7a పిక్సెల్ అయితే అమ్మో సూక్తులు చెప్తాను సాతి. బిర్యానీ నువ్వే రేటి వర్ణని ఏడి వర్ణని ఏడి ఇప్పుడు జగదాంబకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అనాల. గోయింగ్ టు జగదాంబ. కొండ మీద కోతిలాగా ఉన్నాడు చూడు.
హాయ్ ఫ్రెండ్స్. రావచ్చు కదా. ఇదిగోండి ఇదేమో నీ నాన్న అలా అన్నారా? ఏలండ్రా నిలవని చెప్పు. ఇప్పుడు నువ్వు రాకపోతే ఇది ఒరే ఒరే మీకున్ను దీనికి పెద్దగా తేడా లేదురా. జూమ్ చెయ్యాలిగా. వాళ్ళ తర్వాత చెప్తాను. దగ్గరికి వెళ్ళి పర్లేదు. అతను ఫోటో తీసుకుంటా నుంచుతున్నారు అతను. ఏ 100 రూపాయలు పెట్టినట్టు తెలిసిపోతుంది ఫోన్. గుమ్మడికాయ సీటు. వెయ్యి కిక్కులు తెలిసినోడితో భయం లేదు, కానీ ఒకే కిక్కు 1000 సార్లు ప్రాక్టీస్ చేసినోడితో మాత్రం భయం ఉంటుంది. అందులో ముఖ్య ఎగ్జాంపుల్ గాడు. ఓ ఓ ఓ ఓ ఓ. చెప్పు వాళ్ళందరూ మా తాతనే అప్పుడు కొడుకు ఏనుగు ఫ్రెండ్స్. ఇది నిజంది కాకపోతే ఏ నా ఎంత ఉందిరా ఆ కిందది. వామ్ బీచ్. కానీ ప్రెసెంట్ ఈ టైంలో కాదు. ఒరే మీ మొహాలు సరి ఇంక కనిపించలేరు ఎందుకురా కావరా. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఆఫీషియల్ 1 2 3 అరే చెప్పండి రా. మా వీడియోస్ నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.